వెల్కమ్ టు ఈపూరీస్ టీవీ 18 న్యూస్. నా పేరు ఫిలోమినా. నేటి కథనంతో మీ ముందుకు. ఇక దేశ రవాణా రంగంలో సైనికులుగా పనిచేస్తున్న భారీ వాహన డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రేపు కొత్త ఏడాది ఆరంభం నుండి అమలు కానున్న జీవో నెంబర్ 106ను డ్రైవర్లు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటు ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో డ్రైవర్ల నుంచి ప్రధాని మోడీ నిర్ణయం పట్ల నిరసన శాఖలైతే రేగాయి. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రభుదాస్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ప్రభుదాస్, చెప్పండి. నరేంద్ర మోడీ గారు జీవో ఒకటి అమలు చేశారు, 106. ఏంటి ఈ జీవో అనంటే, దేశంలో ఎక్కడైనా ఒక లారీ భారీ వాహనం కింద, అది భారీ వాహనం కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే డ్రైవింగ్ ఒక వాహనం కింద ఒక మనిషి పడితే, చనిపోతే 106 ఆర్టికల్ ప్రకారం, ఆ చట్ట రూల్స్ ప్రకారం 10 లక్షల రూపాయలు, 10 సంవత్సరాలు జైలు, 7 లక్షల రూపాయలు జరిమానా. 10 సంవత్సరాలు జైలు చేయాలి. జైలు చేసి వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టం అమలు చేశారు. మరి నరేంద్ర మోడీ ఎంతవరకు కరెక్ట్ అనేది నరేంద్ర మోడీ తెలుసుకోవాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఆయా రాష్ట్రాలు, ఈ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జీవోని అంగీకరించడం వల్ల జరిగేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే పడిపోవడమే కాదు, సెంట్రల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. ఎందుకు అనంటే, ఇక్కడ చిన్న విషయం మీరు క్లారిటీ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. నేను మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కటి గమనించండి. నేను ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్నవారు, తెలుగువారు చాలామంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలండి. చాలామంది ఏమనుకుంటారంటే, వ్యాపారాలు చేయడం వల్ల ప్రభుత్వం నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు. భారతదేశాన్ని నడిపించేది ఏకైక ఒకటి అతి పెద్దది చెప్పుకోవాలంటే 5వ స్థానంలో ఉన్న రవాణా వ్యవస్థ. తర్వాత వ్యాపార వ్యవస్థ, అవన్నీ చాలా వస్తాయి. రవాణా వ్యవస్థ 65% ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు దేశాన్ని నడిపిస్తుంది. మరి ఇట్లాంటి లారీ చక్రం తిరగాల్సిన పరిస్థితిలోనే 10 లక్షల రూపాయలు జరిమానా వేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు 7 లక్షల రూపాయలు జరిమానా ఏ రకంగా ఇస్తారండి? లారీ ఆగిపోతుంది. లారీ ఆగిపోతే ఏ ప్రభుత్వమైనా పడిపోవాల్సింది. అది కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వమైనా పడిపోవాల్సింది. मोदी जी नमस्ते, अमित शाह जी नमस्ते। आप एक काला कानून लेकर आया ड्राइवर के वास्ते, ड्राइवर को मारने के लिए। आप एक बार सूचना है, एक्सीडेंट होने से वही व्यक्ति को लेके जाके अस्पताल में पहुंचाए, नहीं पुलिस स्टेशन पहुंचाए, उसी टाइम में पब्लिक हमारे के मार के हमारा जान निकल रहे। इसलिए आप लेके एक बार सोच के वो अंधा कानून को वापस लेना है। नहीं लेने से हम लोग ड्राइवर सभी एक ही मिलके स्टीयरिंग डाउन करेंगे। अगले जनवरी में पूरा हिंदुस्तान में यूनियन पूरा एक होके स्टीयरिंग डाउन करेंगे। अभी तो ये आंध्रा का गाड़ी पूरा देखो, आप लोग खाने, हम आंध्रा से कितना मुश्किल लेके मछली लेके आ रहे हैं, आप लोग खाने लेके आ रहे हैं। हर चीज आंध्रा से, कर्नाटका से, इधर से उधर पूरा देश हम पूरा संचार कर रहे हैं। आप लोग इंडिया में पूरा पब्लिक खा रहे हैं, तो एक ड्राइवर लाने से आप लोग पेट भर खा रहे हैं। एक किसान जवान कर रहा है, एक जवान है पूरा गश्ती कर रहा है। आंध्रा, इंडिया पूरा एक ड्राइवर खाने के लिए, सबका पेट भराने के लिए हमारा कोशिश हम लोग कर रहा है। लेकिन हमारे को जान से मारने देख रहे हैं आपका सरकार। हम लोग सब एक होके ये जनवरी से स्टीयरिंग डाउन करना चाह रहे हैं। ड्राइवर सब एक साथ, ड्राइवर सब एक साथ, ड्राइवर सब एक साथ। मोदी सरकार हटाओ, ड्राइवर को बचाओ, मोदी सरकार हटाओ, ड्राइवर को बचाओ, मोदी सरकार हटाओ, ड्राइवर को बचाओ। ऑल इंडिया ड्राइवर एकता एसोसिएशन जिंदाबाद। ने 3 काले कानून लेके आया गड्डियां के सारे भरा ड्राइवर अभी यदि आई खुल के निंदा करते हैं। ड्राइवर एकता जिंदाबाद, ड्राइवर एकता जिंदाबाद। अभी काले कानून बंद करावांगे, बंद करो, खुल के विरोध करेंगे। इंडिया ड्राइवर एकता एसोसिएशन जिंदाबाद, जिंदाबाद। भरावो
ਗੱਡੀਆਂ ਵੀ ਦਿਖਾ ਦੇ ਮੇਰੇ ਭਰਾਵਾਂ ਦੀਆਂ ਜਿਹੜੀਆਂ ਖੜੀਆਂ ਵਾ। ਇਹਨਾਂ ਭਰਾਵਾਂ ਨੇ ਸਾਡਾ ਸਾਥ ਦਿੱਤਾ ਵਾ। ਓਡੀਸ਼ਾ 10 ਪੱਲੇ ਖੜੇ ਆ, ਜਿੱਥੇ ਅਸੀਂ ਆਪਣੇ ਭਰਾਵਾਂ ਨੂੰ ਜਾਗਰੂਕ ਕਰਕੇ ਇਹਨਾਂ ਨੂੰ ਦੱਸਿਆ। ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਨਹੀਂ ਪਤਾ ਉਹਨਾਂ ਨੇ ਇਹ ਗੱਲ ਦਾ ਸਾਡਾ ਬਿਆਨ ਲਿਆ ਵਾ, ਸੁਣਿਆ ਵਾ ਕਿ ਇਹਨਾਂ ਭਰਾਵਾਂ ਨੇ ਸਾਡਾ ਸਾਥ ਦਿੱਤਾ ਵਾ। ਇਹ ਸਾਡੇ ਨਾਲ ਆ। ਕਾਨੂੰਨ ਵਾਪਸ ਕਰਾਵਾਂਗੇ, ਕਾਨੂੰਨ ਵਾਪਸ ਕਰਾਵਾਂਗੇ। ਨਹੀਂ ਤੇ 3 ਤਰੀਕ ਨੂੰ ਸਟੇਰਿੰਗ ਛੋੜ ਅੰਦੋਲਨ ਚੱਲੂਗਾ। ਚੱਕਾ ਜਾਮ 10 ਸਾਲ ਦੀ ਸਜ਼ਾ ਕੋਈ ਨਹੀਂ ਭੁਗਤੂਗਾ, ਨਾ 10 ਲੱਖ ਰੁਪਏ ਜੁਰਮਾਨਾ ਭਰੂਗਾ। ਜੇ ਕਾਨੂੰਨ ਬਣਾਉਣੇ ਆ ਤੇ ਡਰਾਈਵਰਾਂ ਦੀਆਂ ਮੰਗਾਂ ਪੂਰੀਆਂ ਕਰੋ। ਜਿਵੇਂ 10 ਚੱਕੇ ਦਾ ਡਰਾਈਵਰ ਆ, ਉਹਦੀ 15,000 ਰੁਪਏ ਸੈਲਰੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਆ, 500 ਰੁਪਏ ਰੋਟੀ ਖਰਚਾ। ਬਿਲਕੁਲ ਜੀ। ਜੇ ਦੂਜੇ ਡਰਾਈਵਰ ਉਹਦੇ ਹੈਵੀ ਗੱਡੀ ਵਾਲੇ, ਉਹਨਾਂ ਦੀ 20,000 ਰੁਪਏ ਸੈਲਰੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਆ। ਜੇ ਉਹਦੇ ਤੋਂ ਹੋਰ ਵੱਡੀ ਗੱਡੀ ਆ, ਉਹਨਾਂ ਦਾ 35,000 ਰੁਪਇਆ 40,000 ਰੁਪਇਆ ਤਨਖਾਹ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਆ। 700 ਰੁਪਇਆ 800 ਰੁਪਇਆ ਰੋਟੀ ਖਰਚਾ ਹੋਣਾ ਚਾਹੀਦਾ ਵਾ। ਅੱਜ ਕੱਲ੍ਹ ਦੇ ਮਹਿੰਗਾਈ ਦੇ ਦੌਰ 'ਤੇ ਡੀਜ਼ਲ ਦਾ ਰੇਟ ਵੱਧ ਗਿਆ, ਡਰਾਈਵਰਾਂ ਦਾ ਨਾ ਭੱਤਾ ਵਧਿਆ ਨਾ ਰੋਟੀ ਖਰਚਾ ਵਧਿਆ। ਸਾਨੂੰ ਡਰਾਈਵਰਾਂ ਨੂੰ ਪ੍ਰਤਾੜਿਤ ਕਰਦੇ ਮਾਲਕ, ਕਦੀ ਡੀਜ਼ਲ ਵੇਚਤਾ ਕਦੀ ਮਾਲ ਵੇਚਤਾ। ਇਹਨਾਂ ਦੇ ਉੱਤੇ ਰੋਕ ਲਾਈ ਜਾਵੇ, ਡਰਾਈਵਰਾਂ ਨੂੰ ਪੂਰਾ ਹੱਕ ਮਿਲਿਆ ਜਾਵੇ। ਇੰਨੇ ਕਿ ਅਸੀਂ ਬੇਨਤੀ ਕਰਦੇ ਹਾਂ। ਆਲ ਇੰਡੀਆ ਡਰਾਈਵਰ ਏਕਤਾ ਐਸੋਸੀਏਸ਼ਨ ਜਿੰਦਾਬਾਦ। ਆਲ ਇੰਡੀਆ ਡਰਾਈਵਰ ਏਕਤਾ ਐਸੋਸੀਏਸ਼ਨ ਜਿੰਦਾਬਾਦ। ਦਾਸ छत्तीसगढ़ प्रेसिडेंट वाहिगुरु जी का खालसा। అమిత్ షా ప్రభుత్వం కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, దానికి ఎటువంటి గ్యారంటీ ఇస్తారు డ్రైవర్లకి? గతంలో ఎన్నో జరిగినాయి. ఎంతోమంది డ్రైవర్లు ఆ విధంగా కొట్టడం వల్ల చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ జీవో పాస్ చేయడం వల్ల డ్రైవర్లు ఎవరు ఉద్యోగం చేయదలుచుకోలేదు. ఎక్కడ బళ్ళు అక్కడ ఆపేసి తాళాలు వేసేసి మొత్తం ఉన్న మన ఇంటికి బయలుదేరడం జరుగుతుంది. మిత్రులందరూ గమనించి ఈ జీవోని ఎమ్మటనే రద్దు చేయకపోతే భారతదేశంలో ఉన్న యూనియన్లు మొత్తం ఏకమయ్యి ఖచ్చితంగా స్టీరింగ్ డౌన్ అని ప్రకటించడం అనేది జరుగుతుంది. మిత్రులందరూ ఒక్కసారి గమనించండి. ఇది ఒక్క సమస్య కాదు. బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, కారు డ్రైవరు, ఆటో డ్రైవరు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది. లైసెన్స్ అంటే ఎవరికి ఉందో ఆ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఈ చట్టం కిందకి వస్తాడు. ప్రతి ఒక్కళ్ళు గమనించి స్టీరింగ్ డౌన్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇక ముందున కార్యాచరణ అనేది ఒకటి యూనియన్లన్నీ కలిపి చర్చలు జరుపుతున్నారు దీని మీద ఏం చేద్దాం ఏంటని. ఈ నెల జనవరి 3వ తారీఖున జంతర్ మంతర్లో ధర్నా ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల యూనియన్లు డ్రైవర్ సంఘాలు మొత్తం కలిపి అలాగే మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ 3వ తారీఖు సాయంత్రం 4వ తేదీన ప్రకటించడం జరుగుతుంది డ్రైవర్ సంఘాలన్నీ కలిపి. డ్రైవర్ మిత్రులు, రాష్ట్రంలో మిత్రులందరూ గమనించాలి. లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ చట్టం కిందకు వస్తారు. మీరు ఏదైనా యాక్సిడెంట్ కానీ జరిపితే 10 లక్షలు జరిమానా, అలాగే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. 10 साल जेल 7 लाख रुपए फाइन भरने का बोल रहे। आप क्या बात कर रहे हैं? ऐसा देख बुरा मत मान, 10 साल की सजा काटते हैं, 7 लाख रुपए जुर्माना भरे तो गाड़ी चलाना छोड़ सकते हैं? ये थोड़ी गाड़ी चलाएंगे, साल नहीं चलेगा। ये तो अपना कोई धंधा कर लेंगे घर पे। ये तो काला कानून वापस लिया जाए। ये जीवो सही है ना नहीं सही है? नहीं गलत है। ये गवर्नमेंट क्या करने का, अमित शाह क्या करने का? अमित शाह से यही रिक्वेस्ट है, इसको कानून को वापस लिया जाए। ऐसा गवर्नमेंट ऐसा करेगा तो गाड़ी चलता नहीं चलेगा। हाँ, कोई भी नहीं चलेगा। अब हरियाणा, पंजाब, वो पूरा स्टेट में, पूरा इंडिया में पूरा बंद कर रहे। हाँ, तो हम भी बंद करेंगे, అవి బంద్ కరేగా. చూసారు కదండి, మరి ఈరోజు మనం ఢిల్లీలోని బ్రదర్తో మనం అన్నతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాగ జీవో పాస్ చేయడం కారణంగా ఇట్లాగ మేము వాహనాలు కూడా నిలిపేస్తామని చెప్తున్నారు. మరి ఇది కేంద్ర ప్రభుత్వం, మరి ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు కానీ ఇలాగ ఆయా ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇంకా మరింత ఎక్కువగా వృద్ధిగా నెలకొల్తుందని చెప్తున్నారు.